దీంతో ఒకవైపు మోడలింగ్ చేస్తూ మరోవైపు సినిమాలో ట్రై చేస్తూ ఉండేది. అలా 2 years ట్రై చేసిన తర్వాత రష్మికి ఆది కేర్ ఆఫ్ ఏబియన్ కాలేజ్ అనే మూవీలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఇక ఆ మూవీ 2004లో రిలీజ్ అయి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. అలా 2 years తర్వాత 2006లో థ్యాంక్స్ అనే మూవీని చేయగా అది కూడా ఆడలేదు. దీంతో తనకి అవకాశాలు రాక అప్పటి వరకు చేసిన సినిమాల్లోని పేమెంట్లు ఇవ్వక చివరికి తన హాస్టల్ ఫీజుని కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో రష్మిని హాస్టల్ నుండి బయటికి పంపించేశారు. అలా తనకి సినిమా ఇండస్ట్రీలో పరిచయమైన ఒక ఫ్రెండ్ తో రూమ్ షేర్ చేసుకుంటూ ఉండేది. దీంతో ఇలా ఉంటే అవ్వదని పార్ట్ టైం జాబ్ చేస్తూ సినిమాలో ట్రై చేయాలి అని డిసైడ్ అయ్యింది. ఇకలా ఒకవైపు సీరియల్లో చిన్న చితక పాత్రలో యాక్ట్ చేస్తూ మరోవైపు జాబ్ కోసం ట్రై చేసినా ఎక్కడా కూడా ఈమెకి జాబ్ దొరకలేదు. ఇక సీరియల్స్ లో చేయగా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో ఈమె పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతూ వచ్చింది. దీంతో వేరే దారి లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలోనే రష్మికి కరెంట్ అనే మూవీలో ఒక పాత్ర చేసే అవకాశం వచ్చింది. అలా చివరిగా ఈ మూవీలో తన లుక్స్ ని